జబర్దస్త్. అమ్మగారు ఎంతసేపు లేట్ ఎంతసేపే గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నావా ఇదే గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నావా అక్కడ ఓ ఇక్కడ వెజ్జానికి 300 నయం కాకపోతే 1000 రూపాయల వీడి దగ్గర 1000 రూపాయలు కొట్టేయాలి. కూర్చోండి ఏంటి మీ ప్రాబ్లం? నాలుగుకి అసలు రుచి తెలియట్లేదండి. ఓకే, కంప్యూటర్ 22 నంబర్ లో ఉన్న బాక్స్ నుంచి మ్యాటర్ తీసుకురా. ఆనండి. చూసారా, మీ నారికి రుచి తెలిసింది. ప్లీజ్ గివ్ మీ ద 300 ఓన్లీ. డాక్టర్ గారు నమస్కారం అండి. నాకు ఏం వినపడతలేదండి ఈ మధ్యన. ఓహోహో, వీడు మళ్ళీ వచ్చాడు కదా. వీడికి 22 తీసుకురా. అందులో కిరసాలి కదా ఉంది. చూసారా మీకు ఎలా వినపడిందో? డార్లింగ్ కూర్చో. డార్లింగ్, ఈ పార్క్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ మెమరీస్ ఎన్నో గుర్తొస్తుంటాయి. నీకు ఇక్కడ ఏం కనిపించట్లేదా? అబ్బా ఎంత బాగుందో అది. అసలు ఎవడరా నీకేం కావాలరా? అన్న ఒక్క నిమిషం చూడన్నా, వాడు ఎంత అదృష్టం చూడే. వాడికి 3 పిల్లలు ఉన్నారే. ఆడి ముగ్గురే, నాకు ఇద్దరు ఉన్నారా? ఎలా? ఒకటి మా వైఫ్. మీ ఆవిడ ఇంట్లో ఉందిగా. అయ్యో అమ్మా సారు, 79 రూపాయలు ఇవ్వండి సార్. అనాథ శవం, 3 పిల్లలు కలిగిన అనాథ శవం సార్. ఆపండి మీ మొగాల మండ. గుంపులు ఆడమంద తగలయ్యా. ధర్మ పరిరక్షణ దురంధరుండ, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ, సకల లోక సామ్రాజ్య పరిపాలన సమర్థుండ యముండ. సూపర్. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉందేంటో తెలుసా? సేమ్ డైలాగ్ ఇప్పుడు సుధాకర్ చెప్పాలి.